ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగేటప్పుడు ఇంకో ఫ్లెక్సీ కూడా నన్ను ఆకర్షించింది. అది నేను రాసుకొని మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఆ ఫ్లెక్సీ సారాంశం మీ దృష్టికి తీసుకొస్తాను. మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు. మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు. భారత రాజ్యాంగం అని చెప్పేసి భారత రాజ్యాంగం ఫోటో పెట్టారు. పుస్తకం, భారత రాజ్యాంగం పుస్తకం. మనకు భారత రాజ్యాంగం ఏమిచ్చిందంటే, మనకు కత్తిని చేతికి ఇవ్వలేదు. ఇది కత్తి అంటారు కూరగాయలు కోసేది. అంతకుడి చేతిలో ఉంటే మర్డర్ చేస్తాడు, డాక్టర్ చేతిలో ఉంటే ఆపరేషన్ చేస్తాడు, అమ్మ చేతులు, అక్క చేతులు వంటగదిలో ఉంటే కూరగాయలు కోసి వంట చేసుకుంటాం. సో అవకాశం ఉంటే పెన్ను పట్టుకునే ప్రయత్నం చేయండి. సో పెద్దలారా, మిత్రులారా, నేను మొదటి నుంచి మళ్ళీ చెప్తాను. మా ఇంటి ఓట్లు అమ్మబడవు అని చెప్పేసి భారత రాజ్యాంగం పుస్తకం ఉంటుంది ఆ ఫ్లెక్సీలో. మనకు భారత రాజ్యాంగం ఏమిచ్చిందంటే, మనకు కత్తిని చేతికి ఇవ్వలేదు, ఓటు హక్కునిచ్చింది. ఓటు వేస్తే ఇక్కడ సింబల్ వేస్తారు కదా, ఓటు హక్కును ఆయుధంగా ఇచ్చింది. పోరాడి రాజులవుతారో, డబ్బుకు, మందుకు, ఇతర తాయిలాలకు ఓటు నమ్ముకొని బానిసలు అవుతారో నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ఇందులో ఇంకా ప్రధానంగా ఏంటంటే, ఇంతకుముందు రాజ్యాలు వాళ్ళు కోరుకున్న వాళ్ళకి అనుకూలమైన రాజ్యాలు రావాలంటే కత్తులతోనే, గదలతోనే యుద్ధాలు జరిగాయి. ఆ యుద్ధాలపై ప్రజాస్వామ్యం వచ్చింది. ఇక్కడ రక్తపాతాలు, రక్త చరిత్రలు అవసరం లేదు. తమ ఓటుని నా మూడు వైపులా రహస్యంగా ఉండి, ఎంట్రన్స్ గేట్ వైపు ఖాళీగా ఉండి, లోపలికి వెళ్ళి ఒక ఇంట్లో ఒక గదిలా కట్టినటువంటి కట్టెల లోపల మీకు మంచి అభ్యర్థికి ఓటేయమని చెప్పేసి భారత రాజ్యాంగం హక్కునిచ్చింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా 90% దేశాలు ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తున్నట్టు మనం చూస్తున్నాం. రాజులు, దొరలు, పట్వారీలు, పటేళ్లు, మున్సూబులు, కరణాలు, భూస్వాములు, జమీందారులు, జాగీరుదారులు, పత్తేదారులు, గుత్తేదారులు, ఫ్యూడల్ వ్యవస్థ మొత్తం కాలగర్భంలో కలిసిపోయింది. నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచం అంతా కాలగర్భంలో కలిసిపోయారు వాళ్ళంతా. ఇప్పుడు నడుస్తున్నదంతా ప్రజాస్వామ్యం. 90% ప్రజాస్వామ్యం వైపు. అది ప్రత్యక్ష ప్రజాస్వామ్యమా, పరోక్ష ప్రజాస్వామ్యం నడుస్తూ ఉంది. సో పెద్దలారా, మిత్రులారా, ఇది పరిస్థితి. మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ ఉండాలి పెద్దలారా, మిత్రులారా.